ఒకసారి చెన్నై స్టేషన్ బయట పుస్తకాలు అమ్ముతుంటారు కదండి, ఫుట్పాత్ మీద. నాకు నచ్చిన పుస్తకము ఒకటి కనపడిందండి. ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్నది, దొరికింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే 1 Minute Can Change Your Life బై విల్లీ జాలీ. చూస్తే అంత అట్రాక్టివ్గా లేదు. ఆ పుస్తకం కవర్ ఏదైతే ఉంటుందో అంత అట్రాక్టివ్గా లేదు. కవర్తో నాకేంది సంబంధం, దాని కంటెంట్ ముఖ్యం కదా అనేసి ఆ పుస్తకము బేరమాడి 50 రూపాయలకి తీసుకోవడం జరిగింది. లాంగ్ బ్యాక్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ బిలీవ్ మీ, దట్ బుక్ హ్యాస్ చేంజ్డ్ మై పర్సెప్షన్ టువర్డ్స్ మై లైఫ్. ఎంత అద్భుతమైన పుస్తకం అండి. 1 Minute Can Change Your Life బై విల్లీ జాలీ. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల్లో కూడా 2 రకాల మనుషులు ఉంటారండి. అంటే రకరకాలు ఉంటారు. ఈ పుస్తకం పరంగా నేను చెప్తున్నాను. కవర్ చాలా అందంగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉండొచ్చు. అబ్బా అని కవర్ని చూసి మురిసిపోయి ఆ పుస్తకం కొన్నామనుకోండి, లోపల ఆ కాంటెంట్ ఏదైతే ఉంటుందో అంతగా మనకి ఇన్స్పైర్ చేసేది ఉండకపోవచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇంకొంత ఎట్లుంటుందంటే, నేను తీసుకున్న పుస్తకం కవర్ పేజ్ అంత బాగాలేదండి, కానీ లోపల కాంటెంట్ మాత్రము అద్భుతంగా ఉంటుంది. మనుషులు కూడా ఈ ప్రకారం ఉంటారు. చూడ్డానికి అబ్బా ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు రా బాబు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉందావిడ అనేసి ఆ పై మెరుగులు చూసి చాలామంది మోసపోతూ ఉంటారు. అసలు స్వరూపం అనేది లోపట ఉంటుంది. సినిమాల్లో కదా కొంతమంది విలన్లను చూపిస్తూ ఉంటారు. ఎంతో భయంకరంగా ఉంటారండి. ఆ విలన్లను చూస్తేనే మనకు కంపరం ఎత్తుతుంది అనమాట. ఓ అమ్మ, మన హీరో ఎట్లా పోరాడతాడ్రా బాబు ఈయనతో అనేసి. హీరో సితగొట్టేస్తాడు, మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అది సినిమా వరకు ఓకే. కానీ నిజ జీవితంలో అలాంటి క్రూరంగా సిల్వర్ స్క్రీన్ మీద కనపడ్డ విలన్స్ ఎవరైతే ఉంటారో, నిజ జీవితంలో వాళ్ళు ఎంతో మంచి మనసు కలిగిన వాళ్ళు ఉంటారండి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉండొచ్చు. పాసిబిలిటీ ఈస్ దేర్. అలాగే సినిమాల్లో పెద్దగా అందంగా కనపడి అబ్బో ఆర్భాటంగా కనపడే వాళ్ళు నిజ జీవితంలో అలా ఉండాల్సిన గ్యారంటీ లేదు. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనకు తెలిసిందే. ఓకే, ఇది ఎవరిని పర్సనల్గా నిందించడం కాదు, జనరల్గా జరుగుతూ ఉంటుంది. సినిమాలు పక్కన పెడితే జీవితంలో కూడా పై మెరుగులు చూసి మనం మోసపోతే ఇలాగే ఉంటుందండి. లోపట కాంటెంట్ అన్నది ముఖ్యము. ద క్యారెక్టర్ విచ్ ఈజ్ అన్సీన్. ఒకసారి చెప్పాను కదండి, రూట్ అన్నది చెట్టుది కనపడదు, అదే అసలు క్యారెక్టర్ అన్నమాట. రూట్ అన్నది స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఆల్వేస్ బిల్డ్ యువర్ ఇన్నర్ క్యారెక్టర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పైన అందంగా ఉండి లోపల అందంగా ఉంటే ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏమీ ఉండదండి. కాబట్టి మనము బయట లోపల 2 రకాలుగా కూడా నీట్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి. పై మెరుగులు చూసి దయచేసి మోసపోకండి. విష్ యూ ఏ హ్యాపీ లైఫ్. జై హింద్.